నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను అనుశ్రీ. నేను మహేశ్వరి. అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేనంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వైఎస్ జగన్ కు తమ కష్టాలను చెప్పుకున్నారు. రాజధానికి భూమి ఇవ్వాలి అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు తమ గోడు చెప్పుకున్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళతామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పిన, మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈరోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడంలా. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆడ గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్ మనోహర్ అన్న వీళ్ళంతా కూడా పూర్తిగా, సుధాకర్ అన్న, మనోహర్ అన్న అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మీకు అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. వైఎస్ జగన్ తమకు అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు అన్నారు రాజధాని గ్రామ రైతులు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం తమను వేధిస్తూ ఉందని, పంటలు పండే భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమో అన్నారు ఉండవల్లి, ఎర్రబాలెం, నిడబరు గ్రామ రైతులు. తమ సమస్యలపైన గట్టిగా గళం వినిపించాలి అని వైఎస్ జగన్ ను కోరినట్లు రైతులు తెలిపారు. మెయిన్ ఉండవల్లి గ్రామ సమస్యలు జగన్ గారికి మేము చెప్పుకున్నది ఏంటంటే, ఉన్నది కొద్దిపాటి భూమి, ఆ భూమిలో ఒక పక్క కృష్ణానదిలో కొంత కొట్టుకుపోయిందండి, మిగిలింది కరకట్ట అంటున్నారు. కరకట్టకి 2 వైపులా కొంత ప్లేస్, మళ్ళీ దాని గురించి కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి 2 వైపులా గ్రీన్ జోన్ అని దానికి కొంత భూమి సేకరిస్తున్నారు. నేషనల్ హైవేకి కొద్ది దూరంలో 150 మీటర్ల దూరంలో ఉన్న N1 రోడ్డుకి హైవే కనెక్టివిటీ ఉన్నప్పుడు N1 రోడ్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఉన్న భూమిలో మాకు ఎక్కడ మిగిలే పరిస్థితి కనపట్ల. మా విలేజ్ మొత్తం కూడా పూల తోటలతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అటువంటి భూములు ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ అన్నారు, కొంత భూములు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 450 ఎకరాలు ఉంది ఇంకా మేము ఇవ్వవలసిన వాళ్ళం. దాంట్లో కూడా ఇప్పుడు మొత్తం ఎల్పిఎస్ అన్నాడు, ట్రంక్ రోడ్లు అన్నాడు, లేకపోతే మేము ఇంకా భూమి ఇవ్వకముందే ప్లాట్లు కొట్టేశారు. మా భూముల్లోనే ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు కొట్టేసి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. అది అంత ఇల్లీగలో మీరే ఆలోచించుకోండి. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి, దారుణంగా జరుగుతున్నాయి. సిఆర్డీఏ అధికారులపై గుంటూరు జిల్లా పెనుమాక రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చినా ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. అభివృద్ధి ఆగిపోతోందంటూ నారాయణ ఎన్నో మాటలు చెప్పారని,
కావాల్సిన చోట రిటర్న్ ప్లాట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అధికారులు చుట్టూ తిరిగినా తమ గోడు వినట్లేదని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాజధాని రైతులు. ఎవరైనా అయినా ఇవో కనీసం డిమ్ కూడా కొడతలా సార్. తెల్లవార్లు ఈ వారికి అమరావతి రోడ్లు అండి మా ఇల్లు సార్. మొదటి కానీ ఇటు వెళ్ళాలండి. రోడ్లేమో కూలింగ్ దాంట్లో చూపిస్తున్నారు. వాళ్ళు రేపు మానేరు, మీరు ప్లాట్ చెప్తారు, మేము డెవలప్ చేసుకుని ఏం చేసుకోవాలి దాంట్లో, అదొక విషయం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు ఉమ్మడి గుంటూరు జిల్లా డాక్టర్లు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారనంటూ వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారని, ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్ఓసీలు కూడా పారదర్శకంగా లేవు అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని ఫిర్యాదు చేశారు. కమిషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తూ ఉన్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అన్న లక్ష్యంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తెచ్చారు అని అన్నారు వైఎస్ జగన్. ఎలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాము అని, మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం అందించామన్నారు ఆయన. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టాము అన్నారు జగన్. హైదరాబాద్ రావద్దని బెదిరించడానికి మీరెవరంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుక కోస్తామంటున్న కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదన్నారు పవన్ కళ్యాణ్. ఈ మధ్యన వస్తావంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు, రోడ్ల మీద చూస్తాం, నాలుకలకు వస్తాం, నాలుకలు చీరుస్తామంటే రండయ్య బాబు మీకు నాలుకలు చూపిస్తాం మీకు కోసుకొని. తెలంగాణలోనూ పోటీ చేస్తాము అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏపీలోనే సాధించిందేమీ లేదు అని, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారనంటూ కౌంటర్ అటాక్ చేశారు. మేము ఏం కోరుకున్నాం జనసేనలో? మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది, ఇక్కడే పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాప చక్కగా రాసిస్తలేరు బీజేపీలో, ఎవరో ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఇరుతారు, పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన ట్రస్ట్ ట్రైవల్ జరుగుతుంటుంది. మీరు అన్నట్టుగానే ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలిచి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదిరించారని పవన్ చెప్పుకోవటం అవివేకం అన్నారు మాజీ మంత్రి బొత్స. గొప్పలు చెప్పుకోవటానికి అలా మాట్లాడారని కౌంటర్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని భావించి పవన్ కళ్యాణ్ పర్యటనను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు బొత్స సత్యనారాయణ. ఇతని గురించి రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు భయం పడలా? రాజశేఖర్ ఉన్నప్పటికీ ఇతను అంత ఎక్కడున్నాడు? సార్ ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటి? రాజశేఖర రెడ్డికే నేను భయపడలేదు, తుపాకీ ఇచ్చి మరీ యుద్ధానికి వెళ్ళాను అని అన్నాడు. ఎవరికి ఇచ్చి ఎవరికి వెళ్ళాడు? ఎవరు తెలుసు? ఎవరికి ఇచ్చి ఎవరికి వెళ్ళాడు? తుపాకీ ఇస్తే ఎవరు తెలుసు? నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి విషయం ఇప్పుడు ఎందుకంటాను లేనిది. రాజశేఖర్ అది చెప్పిన తప్పు, ఆ మాట కూడా ఎత్తుంటే అది తప్పు.
తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోము అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను హెచ్చరించారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. తెలంగాణ ప్రజలకు పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. మనుగడ లేని పార్టీలు తెలంగాణలో ఏం సక్సెస్ అవుతాయన్నారు. టీడీపీ బీజేపీకి తొత్తులుగా మారి పార్టీ నిర్మాణం అంటే నడవదు అని మండిపడ్డారు. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలున్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. సభ అడ్డుకుంటే కోర్టుకెళ్లాలి కానీ బాధ్యతారహితంగా మాట్లాడటం ఏంటని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ నుంచే రావాలి, పార్లమెంట్ నుంచే వచ్చింది. పాపం ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఎవరో రాసిస్తే చదివి అలవాటు కదా. పాపం ఎవరో డైలాగ్ రైటర్ ఉండాలి, రాసియాలి కదా. మోడీ మాట్లాడింది రాసిచ్చారు, ఈయన చదివిండు. మోడీ లాంటి వాడే అనంగా పెద్ద ఈయన అనడం పెద్ద ఆశ్చర్యం కాదు మాకు. కానీ నేను ఇది చేస్తా, అది చేస్తా, ఏందో పీకుతా, ఈకుతా, నరుకుతా అని పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి ఎవరైనా. ఏమైందని ఇంత పొడుగు ఆవేశపడి ఏందేందో మాట్లాడిండు. ఎవడు ఆపితే కోర్టు నుంచి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మస్తుగా. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి అనేక సందర్భాలు ఆపారు. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నోటుకొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి అని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ లాగా తాము ప్యాకేజీ స్టార్లం కాదునంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నువ్వేమని మాట్లాడనో మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు ఎవరికైనా భూములను ఇచ్చినారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు పేదవాళ్ళకి? నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారం నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారంతో విల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలకు పోతుంటావు, నువ్వేమో విల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకుని చూసుకునేదానికి ఇది ఒక ప్లానా? ఇంత చీప్ రాజకీయాలు మేము ఎక్కడ చూడలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నట్లుగా వెల్లడించారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో CCC పాలన నడుస్తోంది అని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమిషన్ అని ఆరోపించారు. 6 గ్యారెంటీలు, ధాన్యం కొనుగోళ్లు పక్కదారి పట్టించారు అని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమైనా పరిస్థితులు మారనాయా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఆసనమైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా ప్రజలందరూ పోయిల పడ్డట్టు భావిస్తున్నారు వాళ్ళు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం. 1,15,00,000 కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ఇస్తున్నామన్నారు. అల్పాహారంతో కూడిన ఉచిత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ విద్యారంగంలో సరికొత్త విప్లవం అన్నారు. పేదల సొంతింటి కల నిజం చేస్తూ సాగుతున్న సంక్షేమ రథం ఇందిరమ్మ ఇళ్ల పథకం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి.
తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదు అని ఆ పార్టీ మెడలు వంచి ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో అక్కడి తెలంగాణ వాసులు నిర్వహించిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన నిలబడకపోగా పార్లమెంటులో బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ నిర్దాక్షిణ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. చివరకు ఢిల్లీలో ఇదే పార్లమెంట్ దగ్గర యాదిరెడ్డి అనేటువంటి తెలంగాణ విద్యార్థి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఆ రోజు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నిలదీసి ఆ రోజు తెలంగాణ కోసం అండగా నిలబడింది. కూటమి సర్కార్ ఏపీని అప్పుల కుప్పగా మారుస్తోంది. జూన్ నెల మొదటి మంగళవారమే బాబు సర్కార్ మరోసారి అప్పు తీసుకుంది. తాజాగా 4,400 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. ఆర్బీఐ సెక్యూరిటీస్ వేలం ద్వారా రుణం తీసుకుంది. ఈ తాజా అప్పుతో మొత్తం 3,44,494 కోట్లకు అప్పులు చేరుకున్నాయి. చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తం 24 నెలల్లో 3,44,494 కోట్ల రూపాయలకు చేరాయి. బడ్జెటరీ అప్పులు 1,85,000 కోట్లు కాగా బడ్జెట్ బయట 1,15,504 కోట్ల అప్పులు చేశారు. అమరావతి పేరుతో 47,387 కోట్లు అప్పులు తీసుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో వారు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొడ్డిదారిన గెలవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియను వాడుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేలందరికీ కూడా ఇలాగే మిమ్మల్ని కూర్చోబెట్టి వరకుటి అశోక్ బాబు గారు లాగా చంద్రబాబు నుంచుని ఈ పాఠం అంతా చెప్తా అంటాడు. ఏయ్ తమ్ముళ్ళు జాగ్రత్త, వైసీపీ వాళ్ళు మన ఓట్లు తీసేస్తారు. నువ్వెక్కడ తీస్తావు, మేము తడిస్తాంటే అది చెప్తాడు. వైసీపీ వాళ్ళు ఓటు తీసేస్తారు జాగ్రత్త అని చెప్తున్నాడు పొద్దున్న మీటింగ్లో. అంటే ఎంత దొంగ అనేది చంద్రబాబు నాయుడిని ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి నిందలేస్తున్నాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తక్కువ చేసి చూపించినా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు ప్రజల మనసుల్లో ఉన్నాయి. వాటిని నెరవేర్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేయటం తథ్యం. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలని గాలికి వదిలేసి ఈ తల్లి చెల్లి గొడ్డలి కబుర్లు చెప్తున్నాడని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని 4వ తారీఖున ఒక ప్రోగ్రాము. విజయవాడ గుణదల పడవల రేవు సెంటర్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. గుణదల, మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే నీటిని పక్క నియోజకవర్గాలకు తరలింపును వ్యతిరేకిస్తూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నీటి తరలింపు కోసం పైప్ లైన్ పనులు తక్షణమే నిలిపివేయాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. పైప్ లైన్ కోసం తవ్విన గుంతలో దిగి అవినాష్ నిరసన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా ముప్పాలలో పెన్షన్ కోసం ఓ వృద్ధురాలి బాధ చూపూర్ల మనసును కలిచివేసింది. నిన్న పెన్షన్ పంపిణీ అధికారులు సర్వర్ రావడం లేదంటూ వెళ్లిపోయారు. వారు తిరిగి రాకపోవడంతో చేసేదేం లేక కొడుకు సుభాని 91 ఏళ్ల వృద్ధురాలిని తోపుడు బండిపై తీసుకెళ్లాడు. పిహెచ్సి సమీపంలోని ఇంటి నుండి 1/2 కిలోమీటర్ దూరంలోని సచివాలయానికి తీసుకెళ్లాడు. ఎర్రటి ఎండలో తోపుడు బండిపై వచ్చిన వృద్ధురాలిని చూసిన స్థానికులు చలించిపోయారు. ఉలిక్కిపడిన అధికారులు పెన్షన్ అందజేసి పంపించారు. కుటుంబం జరగాలి అంటే పెన్షన్ కావాలి అని, అందుకే తల్లిని తోపుడు బండిపై తీసుకువెళ్లాల్సి వచ్చిందని సుభాని వాపోయాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండాలో భూతగాదాలు 2 కుటుంబాల మధ్య ఘర్షణలకు దారితీశాయి. భూమి విషయంలో జగదీష్, బిల్యా నాయక్ కుటుంబాల మధ్య గొడవ జరిగింది. మాట పెరిగి ఇరుగు కుటుంబాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఆకాశం మేఘావృతమై సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. ఉదయం నుండి అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు ఉపశమనం పొందారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి కుండపోత వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. ఇక వర్షం కారణంగా పట్టణంలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెనుగాలుల ధాటికి మోదకొండమ్మ జాతర వద్ద భక్తులు భయాందోళనకు గురయ్యారు. గుడి దగ్గర వేసిన టెంట్లు, ఫ్లెక్సీలు పెనుగాలులకు నేల కొరిగాయి, హోర్డింగ్స్ పడిపోయాయి. ఆ సమయంలో అక్కడి నుంచి భక్తులు పరుగులు పెట్టారు. పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు సైతం పడిపోయాయి. అటు తిరుపతి నగరంలోనూ భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో వర్షం కురవడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. రేపు బెంగళూరులో లోక్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. లోక్ భవన్లో గ్లాస్ హౌస్లో సాయంత్రం 4:05 సీఎంగా ప్రమాణం చేస్తారు. అనంతరం ర్యాలీ చేపట్టనున్నారు డీకే. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో మంతనాలు తుది దశకు చేరాయి. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో సిద్ధరామయ్య, డీకే సమావేశమయ్యారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. రేపు డీకేతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాను ఫైనల్ చేసేందుకు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. దాదాపు 10 మంది పేర్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు అధిష్టానం వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందటంతో తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్కూళ్ల నోటీస్ బోర్డుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు వివరాలు ప్రదర్శించాలని సీఎం విజయ్ ఆదేశించారు. ఎక్కడైనా అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని, గుర్తింపు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. స్కూల్ వెబ్సైట్, అడ్మిషన్ ఫామ్స్ లో కూడా ఫీజుల వివరాలు ఉండాలని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రచారం జోరందుకుంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిసిన అన్నామలై తన రాజీనామా లేఖను సమర్పించారు అని సమాచారం. అన్నామలై సొంత పార్టీ పెట్టబోతున్నారనంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పారనంటూ ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో ఖరారైనప్పటికీ నుంచి బీజేపీతో అంటిముట్టనట్టే ఉంటున్నారు అన్నామలై. పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నా అంత యాక్టివ్గా అయితే కనిపించలేదు. టీఎంసీ నేతలపై దాడులను నిరసిస్తూ దీదీ రోడ్డెక్కారు. కోల్కతాలో భారీ ధర్నా నిర్వహించారు. తన మేనల్లుడు తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా ఇతర నేతలపై దాడిని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ నిరసన ప్రదర్శనకు కోల్కతా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ మమతా, కళ్యాణ్ బెనర్జీ సహా పెద్ద సంఖ్యలో టీఎంసీ వేదిక వద్దకు చేరుకుని ధర్నాను చేపట్టారు. తనను అరెస్టు చేసుకోవాలని పోలీసులకు సవాల్ విసిరారు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 బస్సులు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2 బస్సుల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఓవైపు ఓఎస్ఎం వివాదం, మరోవైపు రీ ఎవల్యూషన్ పోర్టల్పై సైబర్ దాడులు. వరుస సవాళ్లతో సిబిఎస్ఈ ఉక్కిరిబిక్కిరవుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. దీంతో కేంద్రం చర్యలకు దిగింది. బోర్డు చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాపై బదిలీ వేటేసింది. సిబిఎస్ఈ కొత్త చైర్మన్ గా లోఖండే ప్రశాంత్ సీతారాంను ప్రభుత్వం నియమించింది. ఓఎస్ఎం విధానంలో లోపాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తు కమిటీ నెల రోజుల్లో నివేదికను సమర్పించనుంది. వివాదాస్పద ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఎస్ఈ నాయకత్వంలో కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాంను బోర్డు కొత్త చైర్మన్గా నియమించింది. ప్రస్తుత చైర్మన్ రాహుల్ సింగ్ను వ్యవసాయ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణం చేయించారు. సర్వోన్నత న్యాయస్థానానికి 5 నూతన జడ్జీలు నియమిస్తూ నిన్న కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ న్యాయవాది వి మోహన్తో పాటు జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణ్ పల్లి సుప్రీం న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. తాజాగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 5 చేరికతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 37కు చేరింది. అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ఇటీవలే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. గత కొన్ని దశాబ్దాలుగా యునైటెడ్ కింగ్డమ్లోని వివిధ ప్రాంతాలలో సంచలనం సృష్టించిన పాక్ గ్రూమింగ్ గ్యాంగ్స్ పై బ్రిటిష్ ఎంపీ రూపెర్ట్ లో పార్లమెంట్లో చేసిన ప్రసంగం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దారుణమైన లైంగిక దోపిడీ ముఠాల వెనుక ప్రధానంగా పాకిస్తానీ టాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు ఉన్నట్లు యూకే ప్రభుత్వ విచారణలో తేలింది అన్నారు ఎంపీ రూపెర్ట్ లో. తన వ్యక్తిగత విచారణ ద్వారా బాధితుల నుండి సేకరించిన అత్యంత ఘోరమైన షాకింగ్ సాక్ష్యాలను బ్రిటిష్ పార్లమెంట్లో చదివి వినిపించారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తూ కమర్షియల్ ట్రక్కులను నడుపుతున్న వలసదారులపై యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అరిజోనాలోని యూమా సెక్టార్ కేంద్రంగా చేపట్టిన ఆపరేషన్ చెక్మెట్లో మొత్తం 52 మందిని అరెస్ట్ చేయగా అందులో 30 మంది భారతీయులున్నారు. మిగిలిన వారు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే హార్మోస్ జలసంధి విషయంలో ప్రపంచ దేశాలకు ఆందోళనకు గురిచేసిన ఇరాన్ తాజాగా బాబ్ అల్ మందేవ్ జలసంధిని సైతం మూసివేస్తామని హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ సైనిక దాడులు నిరసిస్తూ అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఆఖరిలో కొనుగోళ్ల మద్దతు లభించి లాభాలను తాకాయి. సెన్సెక్స్ 382 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 100 పాయింట్లు ప్రాఫిట్తో ముగిసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా షేర్స్ లాభపడగా ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్స్ నష్టాలు ముగిశాయి. ఇక డాలర్తో రూపాయి మార్కం విలువ 93.96 వద్ద స్థిరపడింది. ఇక బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,56,200 రూపాయలు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు ఇరాన్, అమెరికా చర్చల నేపథ్యంలో ఈ స్థిరత్వం కొనసాగుతుంది. అటు హైదరాబాద్లో కేజీ సిల్వర్ రేటు 2,90,000 వద్ద కొనసాగుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్గా సాయి రాజు నియమించింది బీసీసీఐ. ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సీతాంశు, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ మౌర్ని, ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో కలిసి ఆయన పనిచేయనున్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్గా పనిచేశారు సాయిరాజ్. ప్రస్తుతం ఆయన్ను భారత జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించింది బీసీసీఐ. వెదర్ అప్డేట్స్ చూద్దాం. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నాయని తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. మరో 48 గంటల్లో కేరళంను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రానున్న 2 రోజులు తెలుగు రాష్ట్రాలలోనూ ఎండల తీవ్రత తగ్గుతాయని సూచించింది. జూన్ 5 లేదా 6 తేదీల్లో నైరుతి ఏపీని పలకరించే అవకాశం ఉంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.